ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన ధరణికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న భూభారతికి తేడా ఏంటి? ధరణి పైన అవగాహన ఉన్న వాళ్ళు భూభారతి పైన అవగాహన పెంచుకోవడానికి ఎటువంటి విషయాన్ని పరిశీలించాలి? ముఖ్యంగా భూ యజమానులు భూభారతిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ బాలరాజ్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్కారం సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కీలకమైన స్థాయిలో పనిచేశారు. గతంలో ధరణి అనే సబ్జెక్టు పైన సుదీర్ఘమైన పోరాటం చేశారు. ధరణిలో ఉన్న లోపాల పైన కావచ్చు, ధరణి వల్ల సామాన్యులకి కలిగిన నష్టాల గురించి కావచ్చు, చాలా కీలకమైన పోరాటం చేశారు. వాటిని అర్థం చేసుకునేటట్టుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధంగా చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి ప్లేస్ లో భూభారతిని తీసుకొచ్చింది. ధరణి పైన అనేకమైన ఆరోపణలు చేస్తూ భూభారతిని తీసుకొచ్చింది. ఆల్రెడీ రేపు ఎల్లుండో అది చట్టం కాబోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? తేడా ఏంటి? ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి? నేను ఇదివరకు కూడా చెప్పానండి, ధరణి ఇట్స్ ఎ గుడ్ టూల్. ఓకే, జనాలకు రీచ్ చేయడంలో, అందులో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసి రిడ్రెస్ చేయడంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. ప్రజల అవసరాలు ఎక్కడ కూడా తన అటెంప్ట్ చేయదలుచుకోలేదు. అందుకని ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించింది. కాబట్టి ధరణి ఫెయిల్యూర్ అనేది మనం పాయింట్అవుట్ చేసాం బాగా. ఓకే, సో ఫెయిల్ అయింది ధరణి కాదు, ప్రభుత్వం మెయింటెనెన్స్ ఫెయిల్ అయింది. అవును. ఓకే, తాను ఎవరికో ఇవ్వటము, ఎవరో టెర్రరిస్ట్కి ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం అనేది అది సరైంది కాదు. అది కాదు, ఇట్లా ఉండాలి అని చెప్పి ఎన్ని సూచనలు చేసినప్పటికీ పట్టించుకోలేదు. పెద్దాక దాని మీద చర్చ చేసేదానికంటే ఆ చర్చలో భాగంగా అందరూ విన్నారు. ఓకే, విని ఎట్లా దాన్ని రెక్టిఫై చేస్తే బాగుంటుంది అనేది ప్రస్తుత ప్రభుత్వం చాలా డీప్గా ఆలోచించిన తర్వాతనే దాంట్లో ఉన్న లొసుకులను కాకుండా మనకు సపరేట్ చట్టం తీసుకొని వద్దాము, దాంట్లో ఉన్న లోపాలన్నీ సరిదిద్దు కొత్త చట్టం తీసుకొద్దామని భూభారతి 2024 చట్టం తీసుకొని రావడం జరిగింది. ఓకే, అందులో చర్చలు చేశారు, చర్చోపచర్చలైనవి. కలెక్టరేట్ లెవెల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కొన్ని చర్చలు జరిగినాయి. ఈ రెండు చట్టాలు కూడా ధరణి రూపొందించిన వాళ్లే, భూభారతి కూడా వాళ్ళే తయారు చేశారు. కానీ అదృష్టం ఏంటంటే ఇందులో న్యాయ నిపుణుల పాత్ర కానీ, రెవెన్యూ అధికారుల పాత్ర కానీ, లేకపోతే సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ల పాత్ర కానీ లేకుండా తయారు చేయడం జరిగింది. భూభారతి ధరణితో పోలిస్తే ధరణి కూడా వారే రూపొందించారు. అందులో అది బాగుందని చెప్తూ చివరికి వచ్చేటప్పటికి అది ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి అది బాగలేదు, ఇది బాగుందని కూడా వారే తీసుకొచ్చారు. ఓకే, బాగుంది. మనం మార్పు అనేది అవసరం, ప్రజల అవసరాలు తీరాలి. ఇక్కడ భూభారతికి వచ్చేటప్పటికి ప్రభుత్వమే ఒక స్లోగన్ గా తీసుకొని వచ్చి తీస్తే మేము పక్కన పెట్టేస్తాము, మా చట్టం మేము తీసుకొస్తామని అనింది. ఆ రకంగానే మాట మీద నిలబడ్డది ప్రభుత్వం. ఇందులో ఏంటంటే అందులో మాడ్యూల్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, ఆ మాడ్యూల్స్ లో 2 మాడ్యూల్స్ సక్సెస్ఫుల్ అయినాయి. రిజిస్ట్రేషన్ ఒకటి, ఓకే, సక్సెషన్ ఒకటి. ఓకే, ఇంకా మిగతా అన్ని ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఓకే, ఆ ప్రశ్నలు ఎట్లా, ఎవరిని అడ్రస్ చేస్తే ఏం సమస్య ప్రాబ్లమ్స్ అవుతున్న దాని మీద ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, అదొకటే కాదు కదా, ఒకటి పట్టా మార్పడము, మన వారసత్వం ఒకటే కాదు కదా, చాలా సమస్యలు ఉంటాయి. అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, వారసత్వ సమస్యలు ఉంటాయి, తర్వాత గట్టి పంచాయతీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ జాయింట్ పట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చెప్పుకుంటూ దాదాపు 19 రకాల సమస్యలు ఉంటాయి. మార్పు చేసుకోవడానికి, ఒక భూమి మార్చుకోవడానికి. ఓకే, అంటే 19 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఒక భూమి మీద. ఒక సేల్ జరిగినా, లేకపోతే ఏం జరిగినా, లేకపోతే మీరు తనఖా పెట్టినా కూడా, లేకపోతే మీ నాయన ఏదైనా వీలునామా రాసిపోయినా కూడా, లేకపోతే ఇంకా కోర్టు డిగ్రీ వచ్చినా కూడా, ఎట్లయినా ఇట్లా ఇవన్నీ కలిపి ఒక 19 రకాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ దేనికి కూడా దాంట్లో మనకు ఆప్షన్ చూపించలేదు ధరణిలో. భూభారతిలో మేము తీసుకొస్తాము అనేది హామీ ఇస్తున్నారు. ఆ రకంగా చట్టం రూపొందించారు. ఓకే, అందుకని మనం వెల్కమ్ చెప్పాలి. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ధరణి అనేది మిషనరీ, అది ఇట్లా చూమంతర్లాగా ఇట్లా అనగానే మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్తూ అదే ప్రచారం చేశారు. ఈవెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా సోమేష్ కుమార్ గారు కూడా ఈజీగా చెప్పేశారు. ఆయన మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడారంటే చాలా రైతులను కొంచెం ఎక్కిరించినట్టుగానే మాట్లాడారు. అది ఇప్పుడు ఎప్పుడైనా రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్, ఈ ముగ్గురే కదా ప్రధాన పాలకులు. అయితే వీళ్ళలో ఇంత బాధ్యత రహితంగా మాట్లాడిన చీఫ్ సెక్రటరీ అది సరైనది కాదు, అట్లా మాట్లాడవలసింది కాదు. అట్లా మాట్లాడుతూ దాన్ని ఏ రకంగా కూడా అన్ని బాగున్నాయి అన్నందుకు ఏది బాగలేదనే జనం ప్రూవ్ చేసారు. కాబట్టి మనం ఇది తీసుకొని వచ్చినాం. ఇది మొదటి అంశం. ఓకే, రెండోది ఏం చేసిందంటే ఇప్పుడు భూమి కొలతలు పదే కొలుమని చెప్పి మనం చెప్పినాం. 1930లో తీసుకుంటే మెజర్మెంట్స్ మళ్ళీ ఇప్పటిదాకా 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు
భూమి కొలిచి. భూమి గురించి. ఓకే. అది నిజాం ప్రభుత్వం Okay. సలార్జింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్నప్పుడు ఓకే. ఆయన డెసిషన్ తీసుకొని హైదరాబాద్ భూమి కొలిచి దానికి మంచి టీపన్ బుక్ తయారు చేసి సేతువారు తయారు చేసి ఇవన్నీ తయారు చేసి పెట్టిండు ఆయన. ఓకే. అదే తప్ప ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఆ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకుంది భూములని కొలత లెక్కలు ఉండాలి. ఎవరన్నా తీసుకుంటారు, ఆలీలు అని కాదు. గవర్నమెంట్ ఆఫ్ పీపుల్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచానికి జవాబు చెప్పాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రతి భూమి కొలుసుకుందామని అనుకున్నారు. ఓకే. ఆ కొలుసుకునే క్రమంలో మన తెలంగాణ గవర్నమెంట్కు 400 కోట్ల వరకు శాంక్షన్ చేసింది, మీ భూమి కొలిపియండి అని. ఓకే. తెలంగాణ మొత్తం. మొత్తం తెలంగాణ మొత్తం కొలువు, Okay. ప్రతి ఇంచు భూమి కొలువమని. ఓకే. అన్ని బాగా అక్షాంశ రేఖాంశాలు తర్వాత లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ పెట్టి మీరు కొలవండి అని చెప్పి వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పి మీరు లోకల్గా ఉండే అడ్మినిస్ట్రేషన్ తీసుకోమని చెప్తే 80 కోట్లు ఏమో డ్రా అయినాయి, ఫండ్స్ అన్ని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాయి, భూమిని కొలవలేదు. ఓకే. ఇప్పుడు భూభారతి ఏమంటుందంటే మేము కొలుస్తాం, ఓకే. మేము కొలుస్తాము, ప్రతి కమతానికి మేము నంబర్ ఇస్తాం. ఓకే. గుంట, అరగుంట, ఇంటికి, ఇంటి ముట్టున్న స్థలానికి, ప్రతి ప్లాట్కి, వీటిని కూడా మేము నంబర్ ఇస్తాం. ప్రతి కమతానికి, ప్రతి పార్సల్కి ఉన్నట్టు ఓకే. ప్రతి పార్సల్కి మేము నంబర్ ఇస్తాం. ఓకే. దాన్ని యూనిక్ నంబర్ చేస్తాం, దానికి భూదార్ నంబర్ అని ఇస్తాం దానికి. ఓకే. అప్పటి వరకు మేము ఒక టెంపరీ అని ఇస్తాం, టెంపరీ నంబర్ ఇస్తాం. ఈ భూదార్ అంటే ఏంటి సార్? ఏంటి అసలు భూదార్ అంటే భూమి కొలతలకు సంబంధించినటువంటి అదే ఒక టర్మినాలజీ. ఓకే. భూభారతి ఎట్లనో Hmm. భూధార్ అనేది భూమికి సంబంధించినటువంటి ఒక యూనిక్ నంబర్ ఇస్తాం. ఓకే. దానికి ఒక పేరు ఇచ్చి నీ భూధార్ నంబర్ ఎంత, మనిషికి ఆధార్ లెక్క. ఓకే. 100% ఆధారే. ఓకే. ఓకే. ఆధారే భూమి ప్రతిదానికి ఉన్నది కదా లెక్క. ఓకే. దేశంలో జంతువుల లెక్క చేస్తున్నాం, అన్ని పశువుల లెక్క, ఈవెన్ ఒక అకౌంట్ ఇస్తారు మనిషికి, ఒక అకౌంట్ భూదార్ పేరుతో, అంతేనా? ఓకే. మీ దగ్గర 4 జాగాలు పట్టాలి, మీ నోముల అవును. పక్కనే ఇబ్రాహిం పట్టణం, ఓకే. ఆ పక్కనే మంచాలు, ఓకే. ఆడెకరా ఊరి వైజ్ ఉన్నటువంటి భూదార్ కార్డు ఇస్తారు. ఓకే. మీ ఊళ్ళోనే ఒక దగ్గర లేవు కదా, 3-4 రాయాలి, 4 చోట్ల ఉంటుంది, 4 చోట్ల ఉండొచ్చు, 5 చోట్ల ఉండొచ్చు. 5 అన్ని కలిపి గతంలో మేము టైటిల్ డీడ్ అని ఇచ్చేవాళ్ళం, పాస్బుక్ అని ఇచ్చేవాళ్ళం. పాస్బుక్ కదా ఇచ్చేది. తర్వాత మన ధరణి బుక్ వచ్చింది. అవును. ఇవన్నీ కలిపి ఒకటే నీ పేరు మీద ఒక ఇచ్చేసి అన్ని సర్వే నెంబర్ వేసి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఇది కూడా అట్లే వస్తుంది అని అంటున్నాం. మరి ఓకే. ఏదైనా మనం అంటే భూదారికి పట్టదారు పాస్ పుస్తకం తేడా ఏముంటుంది? ఏముండదు. పట్టదారు పాస్బుక్ అందులో 6 కాలమ్స్ ఉన్నాయి, ఇది 12 కాలమ్స్ తో మేము తీసుకొచ్చి ఇస్తామని అంటున్నారు. ఓకే. మనం లెట్ us వెయిట్ అండ్ సీ. ఏది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము, ఊహించలేము. ఓకే. ఏదైనా సరే పని ప్రాక్టికల్గా అమలుకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని చట్టం తయారైంది, అసెంబ్లీ ఒప్పుకున్నది, అందరూ అసెంట్ ఇచ్చారు. ఆ అపోజిషన్ వాళ్ళు కూడా సరే వాళ్ళ నిరసనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చట్టం అయింది, గవర్నర్ ఆమోదం వస్తే అయిపోద్ది, రాజముద్ర పడుతుంది, బయటకు వస్తుంది, దాన్ని అమలు చేస్తుంది. సార్ ఒక చిన్న డౌట్, మొదటి నుంచి ధరణి మీద అనేకమైన ఆరోపణలు చేశారు. ధరణిలో ఈ భూముల్లో స్పష్టత లేదు, ప్రభుత్వ భూముల్ని అది చేశారు, అటవీ భూముల్ని అది చేశారని చెప్పేసి ధరణి మీద చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఒకవేళ భూభారతి వస్తే అందులో కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయా? భూభారతిలో ఉండే మీకు కనిపిస్తున్న నెగటివ్స్ ఏంటి, ధరణిలో ఉన్నవి భూభారతిలో ఉండనివి ఏంటి? ఇందులో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే. ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అందులో సీక్రెసీ మెయింటైన్ అయ్యింది. ఆ సీక్రెసీ తాళాలన్నీ కలెక్టర్ గారికి ఇచ్చారు. ఓకే. అవును. గతంలో విఆర్ఓని అడిగితే విఆర్ఓ తప్పులు చేసారు, చాలా తప్పులు చేశారు, వాళ్ళ పనిష్ కూడా అయ్యింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, నువ్వు డైరెక్ట్ తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చిన తాళం చేయి. కలెక్టర్ ఏం చేసింది ఎవరికి తెలుస్తుంది? మీ ఊళ్ళో ఒక చిన్న తప్పు విఆర్ఓ తప్పు చేసిన ఎమ్మిట పట్టుకొని బెదిరిస్తావు, ఏమో చేస్తావు, చేయించి ఓకే. కలెక్టర్ తప్పు చేస్తే ఏం చేస్తావు? సచ్చినట్టు రోజు చెప్పులు తిరగాలి, అంతే కదా. నేను అంటే కలెక్టరు ఒక ఎఫిషియంట్ బ్రెయిన్, అవును, తెలివైన. ఆయనకు 100 పంచాయతీలు కదా, నెలకల్లా దాదాపు 120-130 మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఈజ్ అడ్మినిస్ట్రేటర్ కదా, 100 పంచాయతీ. గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటే దానికి చెప్తారు, ఈ పనులు చేయించమని చెప్తారు, ఆయన మీటింగ్ పెడతారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్తారు, అయిపోతుంది, రిజల్ట్ తీసుకుపోయి ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. తప్పదు. ఆయన అంగుట జామ్ చేసింది గవర్నమెంట్. అవును, తమ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్. అంటే ఇప్పుడు నేను పాయింట్ ఎక్కడికి వస్తున్నా అంటే మీరు డిఫరెన్స్ ఏంది అన్నట్టు. అయితే వీళ్ళు పవర్స్ యాజ్ యూజువల్గా ఆర్డీఓకు, కలెక్టర్కు ఇస్తామంటున్నారు. అది అవి కొన్ని వెల్కమ్ చెప్పదగ్గరగా ఉన్నాయి. అంటే ప్రాక్టికల్గా రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ నేనే మీ దగ్గరికి వచ్చి చెప్తాను, నేను వదిలిపెట్టాను. ఖచ్చితంగా మీరు చేయాలంటే కూడా నేను గొడవ పెట్టి మరి చేసుకోను. మనం వీఆర్ ఆల్ సమాజంలో కొంత చదివి కొంత జ్ఞానం సంపాదించిన వాళ్ళం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నేను అందుకనే ఫస్ట్ ఏమన్నా, నేను ధరణి ఈజ్ ఎ గుడ్ టూల్. మన అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, జపాన్లో ఉన్నా నోముల తిరుమల రెడ్డి భూమి లేడు నేను కొట్టుకొని చూడొచ్చు. ఓకే. ఓకే. గతంలో ఆప్షన్ లేకుండా విఆర్ఓ చెప్తే, ఫోన్ చేసి చెప్తే ఫోటో తీసి పంపిస్తుంది, అది లేదు. ఇప్పుడు ఈ ధరణిలో అది వచ్చింది.
భూభారతిలో అది కూడా ఓపెన్ అది పెడతా అంటుండు ఎట్లా వస్తుంది అనేది ఇంకా మనం బయటికి రాలేదు. ఓకే ఓకే ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫారిన్ కంపెనీ నుంచి ఎన్ఐసికి వచ్చింది. అవును. మనము దానికి 100 రూపాయలు కట్టినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఎవరికొరు పోతుంది, మనం ఖర్చు పెట్టడం మనకే వస్తుంది. అది కూడా మూడో వ్యక్తికి పోయింది. అవును. అది ఇంకోటి ఏంటంటే చిన్న పని చేయాలన్నా 1100 కట్టాలి, 300 ప్రాసెస్ కట్టాలి, మీ సేవ అని కట్టాలి. ఇవన్నీ కట్టి పంపిస్తే ప్రాబ్లం అవుతుంది. అది కాలేదనుకో ఇవన్నీ పోతే మళ్ళీ కొత్త కట్టాలి. అవును. అవును. ఇట్లా ఉండే ఇవన్నీ. అవును. అది మేము అవన్నీ చేయము, అట్లా ఉండదు, మేము బాగా చేస్తాము అని అంటే ఇప్పుడు గతంలో ధరణి వచ్చినప్పుడు సార్ రిజిస్ట్రేషన్స్ని ఎంఆర్ఓ చేతికి తీసుకొచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు. తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాడు అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని. సో ఇప్పుడు భూభారతి వస్తే కూడా ఆ ఫెసిలిటీ అట్లే ఉంటుందో మారుస్తారు? ఆయనకి జాయింట్ రిజిస్ట్రేషన్. అది మంచి నిర్ణయమే అంటారు అప్పుడైనా ఇప్పుడైనా? మంచి నిర్ణయం అంటే యాక్చువల్లీ దేశంలో ఎక్కడ లేదప్పా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేది. ఓకే. సబ్ రిజిస్ట్రార్ చేస్తూ ఉన్నాడు. అదొక ప్రాసెస్ అది మంచిగానే ఉంది, కానీ మరి గవర్నమెంట్ అట్లా డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయలేము. ఓకే. అది గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ కంటిన్యూ చేస్తా అంటుంది కదా, భూభారతి కంటిన్యూ చేస్తా అంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయనే ఉంటాడు. ఎవరు? ఎంఆర్ఓ. దానివల్ల నష్టమా లాభమా సార్? లాభమా నష్టమా అంటే వాస్తవానికి అయితే బాగా డీప్గా చూడగలిగితే అది కొంచెం మంచిదే అది. ఎందుకంటే ఆ భూమి మీద ఉన్న లొసుగులు ఆయనకే తెలుస్తాయి, ఎవరికి? తహసీల్దార్కే తెలుస్తుంది. ఇక్కడ తహసీల్దార్కు చాలా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలి. తెలిసి రిజిస్ట్రేషన్ చేసిండు అనుకో, ఆన్ ద స్పాట్లో కేసు బుక్ చేయాలి, సస్పెండ్ చేయాలి, ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. భూభారతిలో ఫెసిలిటీ ఉండాలని నేను అంటున్నాను. సార్ గతంలో మనము ధరణి వచ్చినప్పుడు అటవీ భూములపైన స్పష్టత ఇవ్వలేదు, ప్రభుత్వ భూములపైన స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఎవరికైతే పవర్ చేతిలో ఉంటుందో, ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని కొట్టేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రేపు భూభారతి వచ్చినప్పుడు అటువంటి ఆప్షన్స్ ఉంటాయా? మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వస్తే చట్టం తెచ్చిన ట్రాన్స్పరెన్సీ అంటుండు మొత్తం. ఓకే. ఎక్కడ ఏం జరిగేది మీ అందరి సమక్షంలో జరుగుతుంది. ఓకే. విఆర్ఓ ఉంటాడు, విఆర్ఐ ఉంటాడు, పవర్స్ అన్ని ఆయన దగ్గర ఉండే కదా, కలెక్టర్ గారి దగ్గర ఉండేది వరకే. కాబట్టి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు అన్ని ఉంటాయి అంటుండు. కాబట్టి లెటస్ హోప్ పాజిటివ్ అంతే. ఎందుకంటే చట్టం వచ్చింది, మనమే కొట్లాడడం బాగలేదని, అది మారితే బాగుండదు అన్న దశ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసినాం. మనం అవును, మారింది, ప్రభుత్వం మారింది, అందరం ఓటేసి గెలిపించుకున్నాం కొత్త గవర్నమెంట్. ఎవరో ఒక రాజ్యం వెళ్ళాలి కదా, వస్తున్నారు. రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి మారుస్తామంటారు. మార్పును మనము వి మస్ట్ వెల్కమ్ కదా. ఇప్పటి వరకు అకామిడేట్ చేసిన విధానాలు కావచ్చు, రూల్స్ కావచ్చు, భూభారతిలో గతంలో ధరణితో పోలిస్తే చాలా మార్పు కనిపిస్తుంది. దాదాపు అదేమో 33 ఉండే, ఇది 6తోనే ఫినిష్ చేస్తా అంటున్నాడు. విఆర్ఓలను తీసుకుంటా అంటున్నాడు, సాదా బైనామా పెడతా అంటున్నాడు. తర్వాత ఇది అప్పలేట్ అథారిటీ ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి అవి తీసుకుంటా అంటుండు. ఇవన్నీ చేస్తా అంటుండు. కాబట్టి మనము ధరణిలో లేని ఫెసిలిటీ ఇందులో ఉంటాయి అనే మాట మనకు హామీ ఇస్తున్నాడు. కాబట్టి వి మస్ట్ వెల్కమ్ ది భూభారతి. గతంలో ధరణి ఉన్నప్పుడు గ్రామకంఠం కావచ్చు, లేకపోతే ఆబాదీ భూములు కావచ్చు, వాటిని రిజిస్ట్రేషన్ చేయలేదు. కానీ ఈసారి భూభారతి వస్తే వాటిని రిజిస్ట్రేషన్ తర్వాత చేస్తామంటున్నాడు తిరుమల గారు. ఏంటంటే మనం ఆబాదిలో ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చేయాలి. ఓకే. 2018 పంచాయతీరాజ్ యాక్ట్. ఓకే. తర్వాత మున్సిపాలిటీ చేయాలంటే 2019 యాక్ట్ ప్రకారం చేయాలి, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం. ఓకే. అదే జిహెచ్ఎంసీ అయితేనేమో జిహెచ్ఎంసీ, తర్వాత ఇంకా వేరే హెచ్ఎండి ఏరియా అయితేనేమో 1955 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేయాలి. ఓకే. ఇప్పుడు అవన్నీ కాకుండా నేను బాజాబ్తా గ్రామంలో ఉన్న భూములను కూడా కొలిచి ప్రతిదానికి ఒక నంబర్ ఇస్తా, నేను రిజిస్ట్రేషన్ చేస్తా. ఇప్పుడు మీ పాత ఇల్లు, మీ తాత కట్టిన ఇల్లు, దానికి నంబర్ లేదుగా, లేదు. దాని తర్వాత నాయన అనుభవిస్తున్నాడు, అంతే. మీ నాన్న అనుభవిస్తున్నాడు, మీరు కూడా అనుభవిస్తారు, దానికి నంబర్ లేదు. రెండు ఏంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటారు, కరెంట్ బిల్ కట్టుకుంటారు, అంతే, ఏదైనా కట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరికైనా అమ్మాలంటే ఎట్లా అమ్ముతారు? అవును, డాక్యుమెంట్ లేదు. దాని డాక్యుమెంట్ సృష్టిద్దామంటారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే ఇది చాలా మందికి బెనిఫిట్ అయితే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. మొత్తాన్ని రెవెన్యూ కావాలి కదా, గవర్నమెంట్ అధికారం వస్తుంది కదా, చట్టం ప్రకారం హక్కు వస్తుంది. సో ఏది గ్రామకంఠం కానీ ఆబాదిగా చేయడం ఇది గుడ్ డెసిషన్ అవుతుంది కదా. సో ధరణిలో ఈ ఫెసిలిటీ లేకుండా లేదు. ఓకే, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసారు వీళ్ళు, మరి అది ఎట్లయితే చూడాలి. మరి ఏదైనా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ దీనికి ఇంకా 3 నెలలు పడుతుంది అంటుండు. ఓకే. అప్రూవ్ రాగానే 3 నెలలు పడుతుంటు. 3 నెలల ఫ్రేమ్స్ అయితే కావో 1 month 30 అయినా పర్వాలేదు, మరి అది ఎట్లా చేస్తారో చూడాలి. కానీ ఈ లోపల జరిగే ట్రాన్సాక్షన్స్ పట్ల రెస్పాన్సిబుల్ ఎవరనేది కూడా సమస్యనే. ఇప్పుడు చట్టం రాకముందు ఈ లోపల ధరణి
ఒకవేళ సార్ ధరణిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని అటవీ భూముల్ని కౌంట్లోకి తీసుకోలేదు, అటవీ శాఖకు సంబంధించిన భూముల విషయంలో అవకతవకలు జరిగాయి, లేకపోతే లిమిట్స్ లేవు, బార్డర్స్ సరిగా లేవు, చాలామంది ప్రజాప్రతినిధులు కూడా చూసాం మధ్యలో ఈ అడవిలో ఉండే గిరిబుడ్ బిడ్డలతో గొడవ జరిగింది, వీళ్ళు పోయి ల్యాండ్ మాది ఇక్కడ వరకు ఉందని చెప్పారు. అవన్నీ ఇందులో కవర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడండి, పెసా చట్టం 1950 ఎంత మంచి చట్టం అంటే అది అడవి బిడ్డల భూములు వాళ్ళ బాగోగులు అన్నీ కూడా పెసా చట్టం ప్రకారంగా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ డిసైడ్ చేయాలి. ఓకే, 5th షెడ్యూల్ ఏరియా అని చెప్పి కొంత ఏరియా ఇయర్ మార్క్ చేసారు, అది కేవలం వాళ్ళ కొరకే ఇవ్వాలి. ఓకే, పాత 1959 ప్రకారంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో అదర్ దాన్ ట్రైబల్స్ నాన్ ట్రైబల్ ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఓకే, అవును, 1/70 ప్రకారంగా ట్రైబల్ టు నాన్ ట్రైబల్ కూడా కొనవద్దు. ఓకే, ట్రైబల్ టు ట్రైబలే కొనుగోలు చేయాలి. ఓకే, ఓకే, వీళ్ళను నాకు ఇంత మాడిఫై చేసి ఇంత పెద్ద ఎక్సైజ్ చేస్తున్నటువంటి ఇంత పెద్ద 2024 దాంట్లో ఓకే ఆదివాసుల గురించి పల్లెత్తు మాట లేదండి. ఓకే, ఇట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఆఫ్ ది భూభారతి. ఓకే, ఓకే, వాళ్ళ భూములపైన సెక్యూరిటీ లేదు, వాళ్ళ భూములని అటు వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళ పెత్తనం, అటవీ వాళ్ళ పెత్తనం. ఓకే, ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి బతుకుతున్నాయి అంటే వాళ్ళ ఆదాయంతో కూడా సగం బతుకుతున్నాయి. అంతే కదా, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రకృతిని కాపాడుతున్నారు వాళ్ళు. ఓకే, ఆ వ్యక్తుల గురించి ఏం పట్టింపు లేదు. అసలు మీరు ఎవరు వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ కావడానికి? కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది వాళ్ళకు. 5th షెడ్యూల్ ఏరియాలో ఒకసారి ఇయర్ మార్క్ అయిన తర్వాత ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి కలెక్టర్తో పని లేదు, ఎవరికి పని లేదు, దానికి చట్టం ఉన్నది. ఓకే, ట్రైబల్ యాక్ట్ సపరేట్గా ఉన్నది వాళ్ళ. ఓకే, మరి వాళ్ళ దాంట్లోకి మీరు ఎందుకు పోతారు? ఇంత దారుణం అంటే నేను మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నా ఏంటంటే అందులో మీరు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, ఏం లాభం? రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, అది చేస్తారు, నీ చట్టంలో ఎక్కడో చుట్టూ ఉండాలి కదా. ఛాలెంజ్ చేయడానికి కోర్టు ఏమంటుందంటే చట్టంలో లేదు నువ్వు ఎట్లా చేసినావు అని చెప్పి అడ్మిషన్ స్టేజ్లో కొట్టేస్తారు. ఓకే, సో ఛాన్సెస్ ఉన్నాయి, ఏది భూభారతిలో ఆ లోపం కనిపిస్తుంది ఇప్పటికైతే, ఖచ్చితంగా కొట్టొచ్చు అనిపిస్తుంది. ఇప్పటికైతే మీరు ధరణిలో అసలు దాని అడ్రస్ లేదు, దాని ఊసే లేదు, కానీ కొత్త చట్టంలో దాన్ని చేయమని వాళ్ళు కొంతమంది పోయిరట, వెళ్ళి అడిగారు. ఓకే, మన హైకోర్టు ఫ్రెండ్ ఉన్నాడు కానీ రమేష్ అని, ఓకే, అబ్బాయి ఫోన్ చేసిండు, సార్ మాది అసలు ఏమీ లేదు, 2-3 రోజుల నుంచి ఎంటబడ్డాడు ఆయన, ఒకసారి డిస్కస్ చేయండి సార్. హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఇంకొక ఆయన వేరే అబ్బాయి కూడా వాళ్ళు ఊరికి అడుగుతూ ఉన్నారు, అసలు మేము మనుషులను చూడదలుచుకోలేదా, 8% ఉన్నాం సార్ మేము, ఓకే, మా ఓట్లు కావాలి, మా అన్ని కావాలి, కానీ మా గురించి మాట్లాడకపోతే ఎట్లా ఈ చట్టాలు. సో మొత్తానికి భూభారతి ఇస్ బెటర్ దెన్ ధరణి అంటారు ఫైనల్గా? ఫైనల్ ప్రాక్టికల్గా అమల్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ వెసులుబాటు ఇచ్చేస్తున్నాయి, అది ప్రతిదీ చేస్తూ అంటుండే, మరి చేసేటప్పుడు వచ్చే ఏంది అనేది ప్రాక్టికల్గా చూడాలి. సక్సెస్ అయితే మనము మంచిగా మాట్లాడుకుందాం, అయితే సేమ్ మళ్ళీ ధరణి టైప్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు, బాగలేదు మార్చాలి అని చెప్పి అడుగుదాం మనం. అట్లా మరి ఇప్పుడు మనము సమాజంలో వ్యక్తులుగా మనము ఎక్కడ ఏదైతే పాయింట్అవుట్ చేసే హక్కు మనకు ఉంది కాబట్టి, రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాబట్టి మనం బాధతో మాట్లాడాలి కూడా. ఇది మొత్తానికి భూభారతి అనేది ధరణి కంటే బెటర్గానే కనిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రాక్టికల్గా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉన్నారనేది బాలాజీ గారు చెప్తున్నమాట. చూద్దాం భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది, అందులో ఎంతవరకు సామాన్యుడికి భూభారతి అనుకూలంగా ఉంటుందనే అంశంపైన అతి త్వరలో తేలిపోనుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.